హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము టెన్సెస్ గురించి చాలా క్లియర్గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఏ విధంగా వాటిని మనము తెలుసుకుంటామంటే ఫస్ట్ కాంటెక్స్ట్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ సందర్భంలో ఎలాంటి టెన్స్ని యూజ్ చేయాలో తెలుసుకుంటాం. అదేవిధంగా గ్రామటికల్ స్ట్రక్చర్ విత్ రూల్స్, ఎలాంటి టెన్స్కి ఎలాంటి గ్రామటికల్ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి, అదేవిధంగా ఆ స్ట్రక్చర్ని యూజ్ చేయాలంటే ఎలాంటి గ్రామటికల్ రూల్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుంటాం. అదేవిధంగా ఎగ్జాంపులరీ సెంటెన్సెస్, ఇచ్చిన స్ట్రక్చర్ని ఉపయోగించి ఏ విధంగా సెంటెన్సెస్ని మనం మేక్ చేయొచ్చో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి చూస్తాం. అదేవిధంగా కామన్ మిస్టేక్స్, మనము టెన్సెస్ని యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తామో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అదేవిధంగా వీడియో చివరిలో మనము ఈరోజు నేర్చుకున్న టెన్స్ మీద మనము ఒక ఎక్సర్సైజ్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ బేసికల్లీ వీ హ్యావ్ 3 types of tenses. Those are present tense, past tense and future tense. సో ఈ వీడియోలో మనము ప్రెజెంట్ టెన్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో లెట్ us begin the today's lecture. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ద్వారా మనము ప్రెజెంట్ టెన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఐ రీడ్ బుక్స్, నేను పుస్తకాలు చదువుతాను. ఐ ఆమ్ రీడింగ్ బుక్స్, నేను ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉన్నాను. ఐ హ్యావ్ రెడ్ బుక్స్, నేను ఇప్పుడే పుస్తకాలు చదివాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్, నేను కొంత సమయం నుంచి పుస్తకాలు చదువుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 4 సెంటెన్సెస్ని మనం గమనిస్తే ఫస్ట్ సెంటెన్స్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాం, ఐ రీడ్ బుక్స్, నేను సాధారణంగా పుస్తకాలు చదువుతాను అని. సెకండ్ సెంటెన్స్లో మనము ఐ ఆమ్ రీడింగ్ బుక్స్, నేను పుస్తకాలు చదువుతూ ఉన్నాము అంటే ఇప్పుడు ఒక పని చేస్తూ ఉన్నానని చెప్పేటప్పుడు మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. అదేవిధంగా ఐ హ్యావ్ రెడ్ బుక్స్, నేను ఇప్పుడే పుస్తకాలు చదివాను అని ఒక కంప్లీటెడ్ యాక్షన్ చెప్పడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. అదేవిధంగా ఐ హ్యావ్ బీన్ రీడింగ్ బుక్స్, ఇక్కడ నేను కొంత సమయం నుంచి పుస్తకాలు చదువుతూ ఉన్నాను అని ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి జరుగుతున్న పనిని చెప్పడానికి మనము ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎన్ని సందర్భాల్లో యూజ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ డైలీ రొటీన్ యాక్షన్స్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనము అలవాటుగా చేసే పనులను చెప్పడానికి, అదేవిధంగా ప్రతిరోజు రొటీన్గా చేసే పనులను చెప్పడానికి మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్స్, షీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయం ఆమె కాఫీ తాగుతుంది. ఐ డూ ఎక్సర్సైజెస్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేస్తాను. వీ డు నాట్ గో టు స్కూల్ ఆన్ సండేస్, మేము ప్రతి సండే స్కూల్కి వెళ్ళము. దే గెట్ దేర్ శాలరీస్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్, వాళ్ళు ప్రతి నెల మొదటి రోజున వాళ్ళకి శాలరీ వస్తుంది అని మనము ఇక్కడ అన్నిటినీ ఇవి ప్రతిరోజు రెగ్యులర్గా అలవాటుగా చేసే పనులని మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాం ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక సందర్భంలో కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాము. అది ఎప్పుడంటే టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్. ఫ్రెండ్స్, విశ్వ సత్యాలను, విశ్వ నిజాలను చెప్పటానికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది విశ్వ సత్యం అందరికీ తెలిసిందే కాబట్టి దాన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి ఫ్రెండ్స్. హనీ ఈజ్ స్వీట్, తేనె ఎప్పుడు స్వీట్గానే ఉంటుంది కాబట్టి హనీ ఈజ్ స్వీట్ అని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ద స్కై ఈజ్ బ్లూ, ఆకాశం నీలంగా ఉంది. అదేవిధంగా వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius, వాటర్ ఎప్పుడు 100 degrees Celsius వద్ద బాయిల్ అవుతుందని మనం ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనము యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక సందర్భం ఏమిటంటే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయడానికి టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్యూచర్ ఈవెంట్ దట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ప్లాన్ టు బీ టేకెన్ ప్లేస్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ ఆర్ ఎట్ టైమ్. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో ఒక పని మనము ముందుగానే చేయటానికి ఈరోజే ప్లాన్ చేసినట్లయితే ఆ భవిష్యత్తులో జరిగే పనిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్,
ద చీఫ్ మినిస్టర్ కమ్స్ ఆన్ దిస్ మండే. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఇక్కడికి రావటానికి ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే చేశారు కాబట్టి అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంకి పర్టికులర్ డేట్కి జరుగుతుంది కాబట్టి ద చీఫ్ మినిస్టర్ కమ్స్ ఆన్ దిస్ మండే అని మనము ఆ యాక్షన్ మనము సింపుల్ ప్రెంటెన్స్లో రాసాం ఫ్రెండ్స్. అదేవిధంగా ద ప్రిన్సిపల్ డెలివర్స్ ఏ స్పీచ్ ఆన్ దిస్ రిపబ్లిక్ డే. ఇది కూడా ఫ్యూచర్ యాక్షన్ అయినా కూడా ఆ ఫ్యూచర్ యాక్షన్ని ముందుగానే ప్లాన్ చేసి పలానా రోజున ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము సింపుల్ ప్రెంటెన్స్లో ఆ వాక్యాన్ని రాసాం ఫ్రెండ్స్. అదేవిధంగా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్ఫర్స్ పద్మశ్రీ అవార్డ్స్ ఆన్ 13th March. ఇది కూడా ఫ్యూచర్లో ఒక ఈవెంట్ ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసి ఆ పర్టికులర్ టయానికి ఆ ఈవెంట్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ సింపుల్ ప్రెంటెన్స్లో మాట్లాడాలి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇంకొక సందర్భంలో ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ విత్ హియర్ అండ్ దేర్ ఆఫ్ అండ్ ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్ ఆర్ మార్క్. ఫ్రెండ్స్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని మనం ఆశ్చర్యంగా చెప్పినప్పుడు హియర్ అండ్ దేర్ సెంటెన్సెస్ తోటి మనం ఖచ్చితంగా ఆ వాక్యాలను సింపుల్ ప్రెంటెన్స్లో మాట్లాడాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ కమ్స్ ది బస్. ఇక్కడ హియర్ కమ్స్ ది బస్ అంటే మరొక మీనింగ్ ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్, ద బస్ ఈజ్ కమింగ్ నౌ. ఇప్పుడే ఆ బస్ వస్తుంది అని మనం హియర్ కమ్స్ ది బస్ అని సింపుల్ ప్రెంటెన్స్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా దేర్ అపియర్స్ అవర్ హీరో ఆన్ ది స్క్రీన్. ఇది కూడా ఇంకో రకంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే అవర్ హీరో ఈజ్ అపియరింగ్ నౌ ఆన్ ది స్క్రీన్. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని అయినా కూడా ఇక్కడ మనము ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్తో ఒక యాక్షన్ని ప్రస్తుతం జరుగుతూ ఉన్న యాక్షన్ని మనము చెప్పేటప్పుడు ఇక్కడ మనము దేర్ అపియర్స్ అవర్ హీరో ఆన్ ది స్క్రీన్ అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్లో కూడా హియర్ కాల్స్ దేర్ బాస్. ఇక్కడ కూడా ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంది కానీ దాన్ని మనం ఆశ్చర్యంగా చెప్తున్నప్పుడు దాన్ని హియర్ కాల్స్ దేర్ బాస్ అని మనము చెప్తున్నాం ఫ్రెండ్స్. దానికి ఇంకో మీనింగ్ ఎలా వస్తుందంటే దేర్ బాస్ ఈజ్ కాలింగ్ నౌ అనే అర్థం కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఈ 4 సిచ్యువేషన్స్లో మనము సింపుల్ ప్రెంటెన్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్స్ ఏంటి? ఫస్ట్, హ్యాబిచువల్ అండ్ డైలీ రొటీన్ యాక్షన్స్. సెకండ్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్. థర్డ్, ఆల్రెడీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫోర్త్, ప్రోగ్రెసివ్ యాక్షన్స్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ. సో 4 సందర్భాల్లో మనము ఖచ్చితంగా సింపుల్ ప్రెంటెన్స్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము సింపుల్ ప్రెంటెన్స్ని యూజ్ చేయాలంటే కొన్ని స్ట్రక్చర్స్, రూల్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఐకి కానీ, యూకి కానీ, వీకి కానీ, దేకి కానీ, అదేవిధంగా ఫ్లోరల్ నౌన్స్ తోటి మనము ఏదైనా ఒక సెంటెన్స్ని మేక్ చేస్తే ఆ సెంటెన్స్ ఖచ్చితంగా ఈ యొక్క స్ట్రక్చర్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ V1 ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. నెగిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ అయితే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ అయితే డు నాట్ ఉండాలి ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ V1 ఉండాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్స్ తోటి మనము కొన్ని ఎగ్జాంపులరీ సెంటెన్సెస్ని చూద్దాం ఫ్రెండ్స్. వీ లైక్ ఫాస్ట్ ఫుడ్. వీ డు నాట్ లైక్ ఫాస్ట్ ఫుడ్. డూ వీ లైక్ ఫాస్ట్ ఫుడ్? డోంట్ వీ లైక్ ఫాస్ట్ ఫుడ్? ఈ 4 సెంటెన్స్ని మీరు గమనించినట్లయితే ఈ 4 సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు పైన ఇచ్చినటువంటి స్ట్రక్చర్ను కలిగి ఉండి మనము సెంటెన్స్ని మేక్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఇచ్చిన సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ అయితే వాటితో ఫ్రేమ్ చేసే సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు ఖచ్చితంగా పాజిటివ్ సెంటెన్స్ అయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ నెగిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్కి డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్,
చివరిలో క్వశ్చన్ మార్క్ రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ కింద మేక్ చేస్తే డస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే వాటి యొక్క ఎగ్జాంపులరీ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే షీ క్లీన్స్ utensils, షీ డస్ నాట్ క్లీన్ utensils, డస్ షీ క్లీన్ utensils, డస్ నాట్ షీ క్లీన్ utensils. సో ఈ విధంగా మనము ఆ యొక్క స్ట్రక్చర్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని మేక్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ఈ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ తోటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ని మేక్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ యొక్క వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఈఎస్ ఎప్పుడు చేస్తామంటే ఆ వెర్బ్యో సిహెచ్తో కానీ ఎస్ఎస్తో కానీ ఎస్హెచ్తో కానీ ఎస్తో కానీ ఆర్ జెడ్తో కానీ ఎండ్ అవుతే వాటికి మనము ఈఎస్ అనే లెటర్స్ని యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ వాచెస్, పొసెస్ పొసెసెస్, పుష్ పుషెస్, మిక్స్ మిక్సెస్, బజ్ బజెస్. అయితే ఫ్రెండ్స్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసేటప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఐ రీడ్స్ బుక్స్ అని అనకూడదు ఫ్రెండ్స్, ఐ రీడ్ బుక్స్ అని అనాలి. హీ డస్ నాట్ ప్లేస్ క్రికెట్ తప్పు ఫ్రెండ్స్, హీ డస్ నాట్ ప్లే క్రికెట్. ఇక్కడ డస్ నాట్ అనేది వచ్చినప్పుడు మనకి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరదు ఫ్రెండ్స్, జస్ట్ వెర్బ్ V1 మాత్రమే రాస్తాం. హీ డస్ నాట్ ప్లే క్రికెట్. అదేవిధంగా డూ యూ థింక్స్ మోర్ అబౌట్ ఇట్, ఇక్కడ థింక్స్ రాదు ఫ్రెండ్స్, జస్ట్ థింక్ వస్తుంది. డూ యూ థింక్ మోర్ అబౌట్ ఇట్. అదేవిధంగా ఐ ఆమ్ డూయింగ్ యోగా ఎవ్రీ డే, ఇక్కడ ఐ డూ యోగా ఎవ్రీ డే ఈజ్ రైట్, ఐ ఆమ్ డూయింగ్ యోగా ఎవ్రీ డే ఈజ్ రాంగ్. వై? బికాజ్ ఎవ్రీడే యాక్షన్స్ అంటే ప్రతిరోజు జరిగే పనులన్నింటినీ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వై ఐ ఆమ్ డూయింగ్ యోగా ఎవ్రీ డే ఈజ్ రాంగ్. అదేవిధంగా దే డస్ నాట్ డ్రింక్ ఆల్కహాల్, ఈ సెంటెన్స్ తప్పు ఫ్రెండ్స్. రైట్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే దే డు నాట్ డ్రింక్ ఆల్కహాల్. ఎందుకంటే ఇక్కడ దే అనేది ఒక ఫ్లూరల్ సబ్జెక్ట్, దానికి మనము ఖచ్చితంగా డస్ నాట్ని యూజ్ చేయము, డు నాట్ అనే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ దట్ వి కమిట్ వైల్ స్పీకింగ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామో తెలుసుకున్నాం. అదేవిధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలంటే ఎలాంటి గ్రామటికల్ స్ట్రక్చర్స్ని ఉపయోగించాలి, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో చాలా క్లియరిటీగా తెలుసుకున్నాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద ఒక ఎక్సర్సైజ్ చేద్దాం ఫ్రెండ్స్. కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫ్రెండ్స్ టేక్ ఎ లిటిల్ పాజ్ ఫ్రమ్ ది వీడియో అండ్ కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆన్సర్స్ డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హౌ వీ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ రియల్ టైమ్ అండ్ వీ విల్ డిస్కస్ అబౌట్ other tenses of present tense also in this Ingvita YouTube channel. And to get more updates from English grammar, please stay tuned to our Ingvita YouTube channel and please do subscribe, share, like and hit the bell icon to get more updates from our Ingvita YouTube channel. Thank you friends for watching.